రెడ్డి గారు అనేక అబద్ధాలు చెప్తారు ఆయన. నరేంద్ర గారు ఆయన అడుగుతారా? ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా రవికిరణ్ గారిని? ఆయన అంటాం ఏంటంటే మీరు చెప్పే అబద్ధాలు అనే ఒక మాటతో కొట్టేసేస్తే మీరు చేస్తున్నటువంటిది ఇప్పుడు ఏదైతే జీవో ప్రకారంగా ఉందో ఆ జీవో ప్రకారంగా మీరు వెళ్ళట్లేదు అనేది కూడా చాలా స్పష్టంగా మేము చెప్పగలం. ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు జీవో గురించి తీసుకొచ్చి మాట్లాడుతున్నారండి. వాళ్ళు ప్రతి కాలేజీలో 150 సీట్లకు సంబంధించి వాళ్ళు 95 సీట్ల దాకా ప్రైవేట్ పరం అయ్యే విధంగానే ప్లాన్ చేసుకున్నారు. అంటే అవి టోటల్ గా మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాయి. మిగతా 55 సీట్లలోనే ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది తప్ప. ఓకే, మీరు మీట్లో పడిపోయారండి. నరేంద్ర గారు అన్మ్యూట్ చేయండి. ఇలాగా అసత్య ప్రచారాలు చేస్తారండి. ఏం ఆధారం చెప్పండి, మీ దగ్గర ఏం ఆధారం చెప్పండి. దేని పరంగా ఆధారం? ఎవరికి ఆధారం అంటే ఆయన చెప్తున్నారు కదా 90 సీట్లు అమ్మేసుకుంటారని, ఈ 70 సీట్లు రావంటున్నారు కదా, ఏ ఆధారం చెప్తారు చెప్పండి. మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పరంగా మీరు ఇచ్చిన హక్కు ప్రకారంగా వాళ్ళకి మీరు ఇద్దాం అనుకున్నటువంటి అగ్రిమెంట్ మీరు చేసుకున్నది ఏంటంటే వాళ్ళకి దాదాపు 75% పూర్తి హక్కులు వాళ్ళకి ఇచ్చే విధంగా 25% హక్కులు మాత్రమే మీరు ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉండే విధంగా మీరు ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళ ఇంత గొడవ మేము చేసిన తర్వాత ఆ యొక్క సంతకాలు ఆ యొక్క అగ్రిమెంట్లని మీరు దాయటం జరిగింది కాబట్టి ఎందుకు అబద్ధాలు, ఎందుకు ఎన్ని అబద్ధాలు సంతకాలు చేసుకున్నావు? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు సంతకాలు చెప్పారు? ఎవరో మీ చెవులు ఎవరన్నా బూదారా? సంతకాలు చేసి ఇప్పుడు దాచుకున్నామని ఎన్ని అబద్ధాలు, ఆధారం అబద్ధాలు, నిరాకరణ అబద్ధాలు తప్పితే ఏం కాదండి. కాదు 40% ఓట్లు వచ్చిన వాళ్ళకి మాకు కాన్స్టిట్యున్సీకి 60 వేల సంతకాలు రావా? అది అబద్ధమా? మీకు రాదా? లెక్కలు రాకపోతే నేర్చుకురండి, వెళ్ళి ఒకసారి నేర్చుకురండి, వెళ్ళి చూసుకుంటారండి. 2 లక్షల ఒక కాన్స్టిట్యున్సీకి 2 లక్షల అవునండి. లెక్కేసుకోండి. ఓకే సరే నరేంద్ర గారు, నేనే చెప్పాను కదా ఇందాక, ప్రతి నియోజకవర్గంలో వారికి మినిమం 60,000 తగ్గకుండా ఓట్లు వచ్చాయి. వాళ్ళ ఓటర్లు సంతకం పెట్టినా ఆ కోటి సంతకాలు అనేది పెద్ద కష్టం కాదని నేను ఆల్రెడీ చెప్పాను. అయితే మీ ఓటర్లే సంతకం పెట్టారా లేకపోతే ఏమన్నా దొంగ సంతకాలు పెట్టారా అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేశారు. చూసుకోమన్నాం కదా, పక్కన ఫోన్ నెంబర్ పెట్టాం, కాల్ చేసుకోమన్నాం. మీరు కాల్ చేసి బెదిరిస్తారా? మీరు కాల్ చేసి అడుగుతారా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. బెదిరింపులన్నీ మీకు మీ నాయకత్వానికి అలవాటు కాదు. ఏమండి బెదిరింపులు అంటే ఒకటి, రవికిరణ్ గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా లోకేష్ గారు ప్రచారాల్లో బెదిరించారో అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బెదిరించారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే మీ దగ్గర ఉన్న తెలివితేటలు ఏంటంటే మాట్లాడిన దాన్ని ఎవరో పక్కన రవికిరణ్ గారు పక్కన ఎవరో మాట్లాడిన దాన్ని ఆపాదించేటువంటి తెలివితేటలు మీకున్నాయి. మేమేంటంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అనే పదాలు మేము వాళ్ళ. లోకేష్ గారు ఎందుకంటే ఆ మాటలో నరేంద్ర గారు పిచ్చి మార్క్ ఎందుకు చెప్పండి, మన డిబేట్ లో ఉందానికి చేసుకుంటున్నాం, ఎందుకు పిచ్చి మార్క్? ఓకే నరేంద్ర గారు, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడారని చెప్పని మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి వచ్చేసారు. మీ అందరికి ఏం నేర్పించారు తెలుసా అండి? మీ అందరికి ప్యానలిస్టులకి కానీ ముఖ్యంగా బాబు మీరందరూ కలిసి ఒకటే మాట చెప్పండి, మనమేం అనలేదు, అబద్ధాలు చెప్పండి. మాత్రం ఫుల్ గా ఓకే నరేంద్ర గారు మళ్ళీ మాట్లాడుతున్నారు.